వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి మామిళ్లపల్లి జయప్రకాష్ తెలిపారు. ఏలూరులోని కొత్తగూడెం సెంటర్ వద్ద వైసీపీ సోషల్ మీడియా ఉపాధ్యక్షులు బండ్లమూడి సునీల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మంచినీటి చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మామిళ్లపల్లి జయప్రకాష్ మాట్లాడుతూ మండుతున్న ఎండల్లో ప్రజలకు త్రాగునీటి కొరత లేకుండా చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. చలివేంద్రాల ద్వారా సాధారణ ప్రజలకు ఉపశమనం కలిగించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. అదేవిధంగా ఆదివారపేటలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని తొలగించడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను అడ్డుకోవడం సరికాదని అన్నారు. నగరంలో ఏర్పాటు చేసిన 80 చలివేంద్రాలను తమకు అప్పగిస్తే ప్రజల దాహార్తిని తీర్చేందుకు నిరంతరం చల్లని త్రాగునీరు అందించడంతో పాటు ప్రతి వారం మజ్జిగ పంపిణీ చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు గుడిదేశి శ్రీనివాసరావు, జిజ్జివరపు విజయ నిర్మల, మున్నుల జాన్ గురునాథ్, నెరుసు చిరంజీవులు, నోకపై సుధీర్ బాబు, కాసర్లపూడి జనార్దన్, మధ్యాహ్నపు ప్రభాకర్, మొటపత్తి సదాశివరావు, పల్లి శ్రీనివాసరావు, భాస్కర్ల బాచి తదితరులు పాల్గొన్నారు. చలివేంద్రం కూడా వర్క్ ఈరోజు స్థానిక 12వ డివిజన్లో జై జగన్ ఆ గ్లాస్ కింద పెట్టేసి బాబాయ్ తీసుకోండి. ఏపీ గారి నాయకత్వం, ఏపీ గారి నాయకత్వం, ఏపీ గారి నాయకత్వం. వైఎస్ఆర్సీపీ నాయకులు, సోషల్ మీడియా ఉపాధ్యక్షులు బండ్లమూడి సునీల్ గారు, జనార్దన్ బాబాయ్ ఆశీస్సులతో ఈ 12వ డివిజన్లో మంచినీళ్ళ చలివేంద్రం, ఒకరోజు మజ్జిగ వితరణ కార్యక్రమం ప్రారంభించటం చాలా ఆనందదాయకం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సేవాభావంతో సేవ చేయడానికి మేము ఉన్నామని ప్రతి కార్యక్రమంలో ముందుకొచ్చి ఇవాళ ఈ ఎండలో 45 డిగ్రీలు, ఈ ఏప్రిల్లోనే మనకు 40 డిగ్రీలు రావటం, అలాగే ఈ మేలో ఎండ ఎంత పెరుగుతుందో ప్రజల దాహార్తి తీర్చడానికి కార్పొరేషన్ వారు ఎక్కడ తిన్నంగా మంచినీళ్ళ సదుపాయం పెట్టకపోవటం, ఇవన్నీ జరుగుతున్న క్రమంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి డివిజన్లోనూ చలివేంద్రాలు ఏర్పాటు చేయడానికి ముందు రావడం చాలా సంతోషదాయకమైన విషయం. మీరు చెప్పిన 82 చలివేంద్రాలు మీరు మాకు ఫోన్ చేసి చెప్తే మా యొక్క పార్టీ నాయకులను, మా ఇన్ఛార్జీలని పంపుతాను, వారికి హ్యాండ్ ఓవర్ చేయండి. ఈ 45 రోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అక్కడ చల్లటి మంచినీళ్ళు, కూలింగ్ మంచినీళ్ళు ఇవ్వటం, ప్రతి వారం మజ్జిగ కానీ సుగంధ కానీ ఇవ్వటం ఈ 45 రోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చేస్తాం. మీరు చెప్పినట్టు ఆ 82 మాకు అప్పచెప్పండి, మేము చేస్తాం. దేనికైనా ఏ మంచి సేవా కార్యక్రమం చేయడానికైనా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకుంటుంది. ఆవేశంగానో ఊగిపోతానో మాట్లాడితే కాదు, ప్రజలకు పనులు చేయడం నేర్చుకోండి.